కన్న తండ్రి నా కొడుకు మనవరాలను చంపాడని కేసు పెడితే ఏం చేశారు సార్? చిన్నపిల్లని కాల్చి చంపితే పట్టించుకొని పోలీసులా సార్? చెప్పండి సార్. కంగారు పడకండి, ఆ కేసు కోసమే మిమ్మల్ని పిలిపించాను. వాడి పేరు రవి, వాడో మెకానిక్. అయ్యి బాబోయ్, ఈ రోజు కూడా భర్తను చంపేసిందంట. భర్తను చంపేసి రక్తాన్ని పేడలో కలిపేసి కల్లాపజాలు వేసిన భార్య భర్త శవం పెంటలో పూడ్చింది. ఇంకా నయం ఆ మాంసపు ముద్దలతో పేడకాయ చేయలేదు. డబ్బాలు అయిపోయి, ఫ్రిడ్జ్లు అయిపోయి, ఆ కుక్కర్లు అయిపోయి, ఆ సూట్ కేసులు కూడా అయిపోయి. ఇంకెందులో పెడతారండి బాబాయ్ మనల్ని? ఇంకేముందిరా, ముక్కలు ముక్కలుగా నరికేసి చీరలో చుట్టేసి బీరువాలో వేసేస్తారు. ఆ రక్తాన్ని లంగాతో తుడిచేస్తారు. ఏంటంటా బాబాయ్ ఆడవాళ్ళ ధైర్యం? చట్టాలురా అబ్బాయి, చట్టాలు. అదేమన్నా అంటే ఆత్మరక్షణ కోసం చంపేసామంటారు. అబ్బాయిలు, గుడ్ న్యూస్ రా, బయట మహాలక్ష్మి పుట్టింది. ఈ స్వీట్ తీసుకోండి, మధ్యాహ్నం హాలిడే తీసుకోండి. మీకోసం మందుకు వెళ్ళిపోవాలి. మీ అమ్మ ఏం చేస్తుంది? లాన్కి వెళ్ళి డాడీ బీరువాలో చీరలని బయటేస్తుంది చూడు. అమ్మ బాబోయ్, దీని దుంపదేగా నన్ను నరికేసి చీరలో కానీ చుడుతుందా? ఏమే ఏంటి ఇప్పుడు చీరలు సర్దుతున్నావు? 4 రోజులు నేను ఎక్కడికైనా ఎదురమ్మంటావా? ఎక్కడికి వెళ్తావు? నిన్ను ఇందులో పెట్టొద్దేటి? ఓసి నీ అమ్మ కడుపు మాడ, నన్ను దాంట్లో పెట్టడం ఏంటి? చీరలు చదువుతుంటే ఎలా కాలం ఏంటండి మీకు? ఈ రోజు తొందరగానే వచ్చేసారు. అమ్మయ్యా, వేళాకోళమా. చెప్పు బాబాయ్. సరేలే. ఏంటి ఇవాళ ఎంత సెక్సీగా ఉన్నావు? నువ్వు నేను జీవితాంతో ఇలా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఏం చేస్తున్నావు? నీకున్న భారాన్ని తీసేస్తా. ఈ తాళి నేను ఎప్పటి నుంచో తీసేద్దామని చూస్తా. ఈ తాడి తీసాక ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఏంటి? 1 సెకండ్ బేబ్, ఈ గోల్డ్ చైన్ నీకోసమే చేయించు. ఇక నుండి ఇదే నీకు తాడు. వావ్, నిజంగా నా కోసమా? అవును, నీకోసమే. లవ్ యూ రా. What the fuck? ఇలా తయారయ్యేవేంటే? ఏంటి రోజు మీరు చేసే ఇలా బాబాకి చేశారు? విధేనా? తాడు పట్టుకిచ్చే వీళ్ళు విధేనా? ఎవడే వాడు? వాడికి నీకు సంబంధం ఏంటి? ఈ డ్రెస్ ఏంటి? ఈలో కొత్త మార్పు ఏంటి? చెప్పవే చెప్పు, ఎవడాడు? కొన్ని విషయాలు అడగకపోవడం మంచిది, చూసినా మర్చిపోవడం ఇంకా మంచిది. అంటే నాలో ప్రేమగా నటిస్తే కాపురం చేసావా? అవును. ఏంటి అవును? మరి ఏం చెప్పమంటావు? సిగ్గుసారా వదిలేసావా? పిల్లలు తల్లి ఉన్న విషయం మర్చిపోయావా? ఎంత ప్రేమగా చూసుకున్నాను కదా. నువ్వు నేను పాప సంతోషంగా ఉన్నాను. అబద్ధం రోజులేనా? అవును, అబద్ధపు రోజులే. నటిస్తూనే కాపురం చేస్తున్నా. నటిస్తూ కాపురం చేయడానికి పెళ్లి చేసుకున్నది నీకోసమే కదా. నా తల్లిదండ్రులు వదిలేసి అద్దింట్లోకి వచ్చింది. నేనెంత ప్రేమించానే. నువ్వు అడిగిందల్లా కొనిస్తూ ఫోన్లో రీల్స్ చేస్తున్నా. ఏమీ అన్నందుగా నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు. ఇలాంటి బంగారం నువ్వెప్పుడైనా కొనిచ్చావా? ఏంటి ఈ డబ్బా ఫోన్తో నేను రీల్స్ చేసేది? చూడు, ఒక ముద్దు ముచ్చట తెలియదు. నాకన్నా 10 ఏళ్ళు పెద్దోడివి. నీతో నాకు ఎందులోనూ సుఖం లేదు. నన్ను వదిలే. ఆగు, ఇవన్నీ ఇప్పుడు తెలిసేది నీకు? ఇప్పుడే తెలిసాయి. ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఇలాంటి దాన్ని బ్రతకకూడదే. కొట్టి చూడరా, నిన్ను మీ అమ్మ నాన్ని అందరినీ బొక్కలు ఏం చెప్పతే. నేను ఆడదాన్నే కాదు, నన్నైనా చంపే, నువ్వైనా చచ్చిపో. ఇది చెప్పొచ్చాడు పెద్ద. నాలో నేనే మాట్లాడుకునే రోజు వస్తుందని అనుకోలేదు. తనలా తయారవడానికి కారణం నేనా, లేక తన బుద్ధి ఇప్పుడు బయటపడింది? అంత అర్థం కాకుండా చంపే చచ్చిపోనే మాటలతో నా మనసును ముక్కలు చేసుకుంది. నా భార్యలో నిజమైన ప్రేమను ఎప్పుడు చూశానంటే, పురిటి నొప్పులతో బాధపడుతూ పుట్టిన బిడ్డను నా చేతికిచ్చి నువ్వు నేను పాప ఇదే మన జీవితం అని ఎంతో సంతోషంగా స్వచ్ఛమైన ప్రేమను చూపించింది. ఆ ప్రేమే జీవితాంతం ఉంటుందని నమ్మాను. కానీ ఇలా విషంగా మారుతుందని
అస్సలు ఊహించనే లేదు. నేను వాడితో బతకలేను. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోవు. నిన్ను కలవడానికి ఉండదేమో అనుకున్నా. వాడు ఉండగా నీ దగ్గరికి నేను రాలేను. నువ్వు లేకుండా నేను ఏమైపోతాను. బహుశా ఇదే చివరిసారేమో నిన్ను కలవడం, నీతో మాట్లాడడం. నువ్వు అలా మాట్లాడుకో. నీతో కలిసి బతకాలంటే నన్నేం చేయమంటావు? నువ్వు ఈ సమాజానికి లొంగి బతుకుతావా, లేకపోతే నా కోసం బ్రతికి నన్ను బతికించుకుంటావా? నేను నీకోసం బ్రతుకుతాను. సమాజం ఏమనుకున్నా నాకు పర్లేదు. అయితే వాడిని చంపేద్దాం. ఎలా చంపుతాం? చంపడానికి ఎవరైనా ఉన్నారా? ఈ విషయాన్ని ఇందులోనైనా కలిపి నీ పిల్లవాడు తినేలా చెయ్యి. వాడితో గొడవపడు. ఈ గంజాయి వాడు వేసుకునే డ్రెస్లో పెట్టి బయట చచ్చేలా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చెయ్యి. నీ పిల్ల కోసం. జాగ్రత్తగా వెళ్ళు. ఇలా దరిద్రం ఇక్కడితో పోవాలి. ఈ కేక్ నాన్న నువ్వు బయటకు వెళ్ళినప్పుడు తినండి. కానీ నాన్న నువ్వు మాత్రమే. నా బంగారు తల్లి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నాకంటూ ఒక కొత్త లైఫ్ వస్తుంది. నీకు ఒక విషయం చెప్పాలి. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. నైట్లో నిద్ర పట్టట్లేదా నీకు? అది చెప్పడానికేనా? నేను నీతో బతకలేను. నాకు విడాకులు కావాలి. నేను ఈ క్షణమే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. నా కోసం వెతకద్దు, రావద్దు. నా సంగతి సరే, మరి పాపను ఏం చేస్తావు? నేనేం చేస్తాను? దానికి ఏమైనా పెట్టావా? మన కూతురే అది. నీకు పుట్టిన పాపకి నాకు సంబంధం లేదు. నాకు విడాకులు కావాలంతే. నువ్వు తాగి తీసిన రోజే నేను చెప్తేనే నేను నా పాప నీకు అడ్డుకుంటే ఈ క్షణం అయిపోతాం. నువ్వే హ్యాపీగా ఉండవే. నీ దారిని నువ్వు, నా దారిని నేను ఉంటే నువ్వు బ్రతికుంటావు. రామ్మారా, నీ అబ్బాయి పాపని తీసుకుని ఇక్కడికి ఏమైనా వచ్చారా? ఏమైందమ్మా? ఏమైంది? ఆ కన్నీళ్ళేమిటి? ఏ రమణ, రమణ, వస్తే రమణ. ఏంటి కంగారు? నీ అబ్బాయి నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. చెడాల బట్టలు కూడా బానిసైపోయాడు. దానితో పాటు గంజాయి కూడా తీసుకుంటున్నాడు. ఈ రోజు నా కూతురిని చంపడానికి వెళ్ళాడు. ఒకవేళ నా కూతురికి ఏమైనా అయితే మీ ఎవ్వరిని వదిలిపెట్టను. నా కొడుకు సంపేది మురుగుడు కదమ్మా. ఎక్కడన్నా తీసుకొస్తాను నేను. కంగారు పడకు నువ్వు. నువ్వు ఆగు. ఆ పిల్లంత బాధపడుతుంటే నీ కొడుకు ఏం చేశాడు ఏంటో? నా కొడుకు ఏమి అలాంటాడేం కాదు. మీ కొడుకు ఎలాంటాడో నాకు తెలుసు. ఒకవేళ నా కూతురికి ఏమైనా అయితే మీ అందరంతా తెలుస్తాను. గుర్తుపెట్టుకోండి. ఆ సెక్టర్లో పడరా, ఆ బడిదాలలో తీసుకురా. ఈ పనికి మళ్ళీ నా మనవాళ్ళు తీసుకుని ఎటు వెళ్ళిపోయాడు ఏంటో? నా తల్లి తండ్రికి నా మొఖం ఎలా చూపించగలను? నీ కొడుకు చేతకాని వాడమ్మా. నీ కోడలు వెళ్ళిపోయింది నీకు ఎలా చెప్పగలను? ఇక నాకు తోచిన దారు చావడమే లేదు. సారీరా తల్లి, నా బాధలో నీ ఆకలిని కూడా మర్చిపోయాను. పాపం ఎంత ఆకలితో ఉందో, ఇద్దనమే తినేస్తుంది. నువ్వు తిను. తినిరారా, బయట ఉంటా. ఏంటి ఇతను ఎంత బాధగా ఉన్నాడో? ఏమైందమ్మా? నాన్నెందుకు అలా ఉన్నారు? అయ్యో అవునా? సరే, ఇది ఎవరు ఇచ్చారు? నువ్వు కలిపిన ముద్ద ఇందులో పెట్టు, సరేనా? ఇది పడేస్తాను. నాన్న తింటారేమో. మొత్తం పెట్టు, నాన్న తింటారులే. నాన్న మాట ఎదిరించుకే, జాగ్రత్తగా చూసుకో. తల్లి, నీకోసం ఒక మంచి అమ్మని తీసుకొస్తాను.
ఇంకా అమ్మ కూడా వెళ్ళిపోతే నీకు మోసం అంటే తెలిసిపోయిందా? నువ్వు ఆడదానివే కదా. చెడ్డ ఆడదాన్ని, చెడు ఆలోచన నీకు బతకనివ్వకూడదు. శాశ్వతంగా భూస్థాపితం చెయ్యాలి. అమ్మా నాన్న నా కోసం వచ్చారా? ఈ క్షణం నాకు ధైర్యంగా ఉంది. నా మనోరాలు అయ్యయ్యో, ఆగండి, ఆగండి. నా మనోరాలు ఏం చేసేవరా? చిట్టి తల్లి, అమ్మా చిట్టి తల్లి, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. బంగారు తల్లి, ఎంత పని చేసావరా అమ్మా చిట్టి తల్లి. నేను చంపేస్తాడురా. ఎంత పని చేసావరా? నా మనవరాలు చంపేస్తున్నావురా. అలా చావాల్సిందిరా. మనవరాలు చంపేస్తావురా. ఛీ! రావురా, ఈ చంపేయడం ఈరోజు రాత్రి వదిలే. మీరు అనుకున్నట్టుగానే పాపని కాల్చి చంపేశాడు. కానీ మా ఇన్వెస్టిగేషన్లో పాప బ్రతికే ఉంది. నిజమా సార్? అవును. శివయ్య, సిరి సంపదలు ఎన్నో ఇచ్చావు, సంతాన యోగం కూడా అనుగ్రహించి పిల్లలు లేని బాధను తీర్చవయ్యా. అమ్మ మీరు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చారు. మీరు తొందరలోనే అమ్మ అని పిలిపించుకునేటువంటి రోజు వచ్చింది. ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మీకు ఏ విధంగా ఇస్తే ఆ విధంగా స్వీకరించండి. పరమేశ్వర మహాభాగ్యం స్వామి. ఈశ్వర, ఇక నా పాప జీవితం నీ చేతిలోనేనయ్యా. అయ్యా, ప్రస్తుతం మధ్యస్థితి తెలియని వాళ్ళను దయచేసి నా పాపను మీరే చూసుకోండి అయ్యా. అమ్మా, ఒకసారి పాపం. నుంచి నాన్న లేడని కూడా వాళ్ళతోనే హ్యాపీగా ఉంటుంది. ఏడవకమ్మా, మంచి జీవితం వస్తుంది. ఏడవకుండా నాన్న మళ్ళీ ఎప్పుడో తిరిగి వస్తాలే, సరేనా? పాత జ్ఞాపకాలు ఏమీ ఉండకూడదు. ఏం తెలిసిన నా తండ్రి నన్ను చేసుకుంటాను. నా పాపని నేను చంపుకుంటాను. బట్ అన్ఫార్చునేట్లీ రవి ఆచూకు దొరకలేదు. అసలు నిజం తెలుసుకున్న తండ్రి మాత్రం కుమ్ములిపోయి మంచాన్ని పడ్డాడు. మీరు చూస్తున్నారు, ఎవరినో నమ్మి భర్తను చంపి పిల్లలను వదిలి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎదుటివారి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. మగవారు క్షణికావేశంతో, కోపంతో, ఆవేశంతో ఎన్నో నేరాలు చేస్తున్నారు కాబట్టే ఆడవారికి అన్ని చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. కానీ వాళ్ళు వాడుకోవడం మానేసి మగవారి కోసమే ప్రత్యేక చట్టాలు తెచ్చేలా చేస్తున్నారు. భర్తకి భార్యకి గొడవ అయితే భార్య అమ్మగారింటికి వెళ్తుంది, అక్కడ గొడవ అయితే మళ్ళీ అత్తగారింటికి వస్తుంది. మగాడికి అమ్మగారిల్లే దిక్కు, లేకపోతే రైల్వే స్టేషన్లోను, ఫుట్పాత్లోను, రోడ్ల మీద, లేకపోతే బారులో. పరాయి వాళ్ళ మీద వ్యామోహంతో మీ భర్తలు విడిచి లేదా మీ భార్యలు విడిచి ఆ సుఖం కోసం మీరు కోరుకుంటే ఇక్కడ మీ చిన్న చిన్న పిల్లలు ఏమైపోతున్నారు? వారి ప్రేమలో పడి మీ భార్యని చంపుకోవడం లేదా మీ భర్తను చంపుకోవడం ఎంతవరకు సబబు? ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దారనుకుంటున్నారు? మారరా మీరు? మారాలి, తీరాలి. రవి సమాజం దృష్టిలో నేరస్తుడయ్యాడు. తన జీవితం తనకు తానుగా చెప్పుకుని నిర్దోషి అయ్యాడు. ఆడదాని సుఖం కోసం గంజాయికి, మత్తు మందికి బానిసై ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తున్నారు. దానికి బానిస అవ్వకో. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. నీ జీవితం నీ చేతిలోనే ఉంది.